గ్రహీత అయినటువంటి సో నోబెల్ గ్రహీత అవార్డు గెలుచుకున్నటువంటి వ్యక్తి మహమ్మద్ యూనస్. సో ఈయన ప్రత్యేకించి ఈ యొక్క తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపించడానికి బాధ్యతలు అయితే చేపట్టడం జరుగుతూ ఉందన్నమాట. సో బంగ్లాదేశ్ కి ప్రత్యేకించి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు అయితే చేపట్టబోతూ ఉన్నారు. అండ్ షేక్ హసీనా గారు ప్రత్యేకించి ఈ బంగ్లాదేశ్ బర్నింగ్ ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉందో ప్రస్తుతం ఈ నేపథ్యంలో అక్కడ రాజీనామా కూడా చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు షేక్ హసీనా గారు దాదాపుగా 5 సార్లు బంగ్లాదేశ్ కి ప్రధానమంత్రిగా బాధ్యతలు అయితే నిర్వహించడం జరిగింది. అందులో మొదటిసారిగా సో షేక్ హసీనా గారు 1996 లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అండ్ రెండవసారి 2008 లో బాధ్యతలు తీసుకున్నారు. అండ్ తిరిగి 2014 అండ్ 2019 అండ్ 2024 సో ఓవరాల్ గా 5 సార్లు ఈమె బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ప్రత్యేకించి వీళ్ళు